హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి అర్బన్ క్లాప్లో మేము కార్పెట్ క్లీనింగ్ కోసం బుక్ చేసుకున్నాము. సో యాక్చువల్గా బయట కూడా నేను ప్రైవేట్గా చూశాను కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ముందే వాళ్ళకి బుక్ చేసే ముందు కాల్ చేసి మాట్లాడితే డీప్ క్లీన్ చేయము అన్నారు, లైక్ ఫోమ్ వాష్ లా చేస్తాము అన్నారు. సో అర్బన్ క్లాప్లో డీప్ క్లీన్ ఉంటుందేమో అని నేను యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేస్తే ఉంటుంది అని వచ్చింది. బట్ ఇక్కడ నేను బుక్ చేస్తే తను లాస్ట్కి వచ్చి ఇట్లా ఫస్ట్ అయితే వ్యాక్యూమ్ తోటి ఎయిర్ తోటి ఇట్లా మొత్తం క్లీన్ చేశాడు. అది కూడా ఒక 5 మినిట్స్‌లో కంప్లీట్ చేశాడు. ఇక్కడ 5 మినిట్స్ కానీ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. ఎందుకంటే అంత ఎక్కువ చూడరు అని, కొంచెం లెంత్ అయిపోయిందని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. సో ఫస్ట్ అయితే ఇలా క్లీన్ చేశాడు బ్యాక్, ఫ్రంట్. ఇదేంటంటే 1 ½ ఇయర్ ఇట్లా పైననే ఉంది గైస్. వర్షానికి తడిచి ఎండకి ఎండిపోయి అండ్ చెప్పులేసుకొని కింద ఉంది కాబట్టి వాచ్‌మెన్ వాళ్ళ పిల్లలు అందరూ కూడా చెప్పులేసుకొని తిరిగారు. సో ఇది నాకు ఇంట్లో ఇట్లా నార్మల్‌గా అట్లా తీసుకువెళ్ళి పెట్టాలి అని లేదు. మంచిగా బట్టలు ఉతికినట్టు ఉతుకుతాడేమో అని అనుకోని నేను పైన వేశాను యాక్చువల్‌గా. ఇంట్లో క్లీన్ చేపించుకోవచ్చు. ఇది చూసిన తర్వాత ఇంతేనా? ఇది ఇంట్లో గూడా హాల్‌లో గూడా క్లీన్ చేసుకోవచ్చు కదా అని అనుకున్నాను. ఏం లేదు, మీరే చూడండి. సో నేను డీప్ క్లీన్ కావాలని పెట్టుకొని కొంచెం ఎక్స్‌ట్రా అమౌంట్ కూడా ఇచ్చాను. చేయండి బ్రదర్ అంటే చేశాను అని చెప్పి ఇంకా నేను ఎక్స్‌ట్రా డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ మాత్రం చేశాడు. ముందైతే ఘోరం చూసారు కదా! ఫస్ట్ అయితే వాక్యూమ్ ఎయిర్ తోటి అందులో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ కానీ ఇంకా ఏమైనా పురుగులు అట్లా ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి మొత్తం ఫస్ట్ అయితే ప్రెషర్ వాక్యూమ్ తోటి చేశాడు. ఇది వాక్యూమ్, ఎయిర్ వాక్యూమ్. దాని తర్వాత ఇక్కడ ఆయన ఇది కలుపుకుంటున్నాడు చూడండి. సర్ఫ్ ఆర్ సంథింగ్ ఏదో వాళ్ళది ఉంటది కదా! అది సర్ఫ్ కొంచెం వేసేసి అందులో హాఫ్ కూడా కాదు 2 బాటిల్స్ వాటర్ పోయమని చెప్పాడు. వాటర్ పట్టాము. దాని తర్వాత మన ఈ అదేంటి స్పాంజ్ ఉంటుంది కదా! చూసారా ఇంత మంచిగా దాన్ని షేక్ చేసేసాడు. దాని తర్వాత ఈ ఫోమ్ అంతా స్పాంజ్ తోటి ఇట్లా మొత్తం అప్లై చేశాడు. చేసి ఆహ్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఇంకొక మెషిన్ తోటి మొత్తం ఇట్లా లాగేశాడు. అంతే. నేనేమన్నానంటే నాకు ఎక్కువ వాటర్‌తో మంచిగా కడిగినట్టు కావాలి బ్రదర్ అంటే, మేడం ఇదే మంచిగా అయితది మేడం. ఇది ఆరిన తర్వాత మీకు మంచిగా కనిపిస్తది అని అన్నాడు. బట్ కలర్ కూడా పోలేదు గైస్. ఎందుకంటే నాకు తెలుసు ఇది 1 ½ ఇయర్ బయటనే ఉంది. అండ్ ఏంటంటే అందరూ చెప్పులేసుకొని కూడా తొక్కడము అన్నీ నేను నా కళ్ళతో చూసాను. చూసిన తర్వాత నేను అట్లా తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం లేక ఇంకా నేనైతే క్లీన్ చేసిన తర్వాత కూడా నేను సాటిస్ఫై అవ్వలేదు. అమౌంట్ మాత్రం వాళ్ళ మేము బుక్ చేసుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాము. ఓకే. బట్ నేనైతే అంత సాటిస్ఫై అవ్వలేదు. సో మీరెప్పుడైనా అర్బన్ క్లాప్‌లో బుక్ చేసుకొని ఇట్లా చేశాడు. చేయలేదని చెప్పట్లేదు. నాకు సాటిస్ఫాక్షన్ లేదు. వీళ్ళైతే ఇంతే చేస్తారంట. నేను అడిగాను గూడా కొంచెం సబ్బుతో ఇట్లా వాష్ చేయండి బ్రదర్, కొంచెం వాటర్‌తో కడగండి. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ మా వాచ్‌మెన్ వాళ్ళతోటి అడిగి ఇద్దరం కలిసి మనం ఒకసారి వాష్ చేద్దామని చెప్పి బోర్ వాటర్ తోటి ఫుల్ ప్రెషర్ వాటర్ పెట్టి సర్ఫ్ తోటి ఇట్లనే అంతా అప్లై చేసేసి వాటర్ తడిస్తే వాటర్ తోటి మొత్తం కడిగాము. కడిగితే ఇంక అసలు లేపలేకపోయాము. సో అట్లనే ఉంచడం వల్ల వాల్ పైన ఆరేసాము. అట్లనే ఉంచడం వల్ల వాటర్ అంతా కిందకొచ్చేసి స్మెల్ వచ్చేసింది. దీన్ని మనం పిండలేం కదా! సో అందుకు వీళ్ళ దగ్గర మెషిన్స్ ఉంటాయి కాబట్టి నేను అలా వాష్ చేయండి బ్రదర్ అన్నా. సో ఇక్కడే అందుకోసమే నేను పైకి తీసుకొచ్చి వేశాను. ఇతను మంచిగా వాటర్‌తో మంచిగా డీప్ వాష్ చేస్తాడేమో అని చెప్పి. లేకపోతే నేను హాల్‌లోనే చేపించుకునేదాన్ని. సో అలా జరిగింది. దాని తర్వాత చూసారు కదా! ఫోమ్ వాష్ చేసిన తర్వాత ఇట్లా ఆహ్ ఈ మెషిన్‌తో అంతా మంచిగా రుద్దాడు. రుద్దడం అంటే అడుగడుగున మొత్తం ఇట్లా వాష్ చేశాడు. ఆహ్, అది నాకు కొన్ని కొన్ని వీడియోస్ యూట్యూబ్‌లో చూస్తే మంచి సాటిస్ఫైయింగ్‌గా అండ్ మంచిగా అనిపిచ్చింది. సో, అట్లా చేస్తే మాత్రం ఇంకా మనం మంచిగా వాడుకోవచ్చు అని అనుకున్నాను. ఇది యాక్చువల్‌గా బెయిజ్ కలర్ చూడండి కొంచెం కొంచెం బ్లాక్ అయిపోయింది కదా! సో, ఆ కలర్ అన్నా పోతది అని అనుకున్నా నేను. ఆ కలర్ కూడా పోలేదు. నేను అడిగితే అర్బన్ క్లాప్ అతన్ని అడిగితే ఏమన్నాడంటే, మేడం ఇది మీరు ఆరిన తర్వాత పచ్చిగా ఉంది కాబట్టి ఈ కలర్‌లో ఉంది. ఆరిన తర్వాత మంచిగా అవుతది అని అన్నాడు. బట్ ఆరిన తర్వాత కూడా నేను చూసాను. అది అంతగనం ఏమి సాటిస్ఫైయింగ్‌గా అనిపించలేదు. సో, అందుకే ఇంక నేను లోపల తీసుకొనెళ్ళి వేయలేదు. బ్యాక్ కూడా వాష్ చేయాలి కదా! బ్యాగ్ కూడా వాష్ చేయలేదు. ఓవరాల్‌గా ఏంటంటే నాకంత ఏం సాటిస్ఫైగా అనిపించలేదు. సో, ఇతను వాడిన ఆహ్, ఏమంటారు క్లీనింగ్ ఆహ్, ప్రొడక్ట్స్ ఏంటన్నది నేనిప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఇట్లా మొత్తం క్లీన్ చేసేసాడు.
అందుకోసం అని చెప్పి నేను టెర్రస్ పైకి తీసుకొచ్చాను. బట్ ఇది ఇంట్లో చేపించుకున్నా గూడా సరిపోతదిలే అని అనుకున్నా. దాని తర్వాత అదయిపోయిందా, ఇప్పుడు దాని తర్వాత ఇంకొకటి పెట్టి ఎయిర్ వాక్యూమ్ మళ్ళీ చూడండి. జస్ట్ మన వాక్యూమ్ క్లీనర్ లాగా. ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ ఒక వాటర్‌తో కడగడం అట్లా ఏం లేదు. చూసారు గదా! మొత్తం ఎయిర్ వాక్యూమ్ చేస్తాడు మళ్ళీ. అదంతా పీల్ చేసుకుంటది దాంట్లో ఉన్నదంతా. అంతే. డన్, క్లీనింగ్ అయిపోయింది. సో, ఇదొక ఏమంటారు గుణపాఠంలాగా అనిపించింది. కార్పెట్ తీసుకుంటే కార్పెట్‌ని మెయింటైన్ చేయడం గూడా చాలా కష్టము. అండ్ ఇలాంటివి తీసుకున్నామనుకోండి, ఈ ఫర్ ఉన్నవి తీసుకుంటే ఏంటంటే తొందరగా ఊరికే నడవడము, మనం టాయిలెట్స్‌కెళ్ళేసొచ్చి తడి కాళ్ళతోటి నడవడము, లేకపోతే కొన్ని వాటర్ పడ్డా చిన్న పిల్లలున్నప్పుడు కొన్ని వాటర్ పడ్డా గానీ ఒక 1 వీక్‌కి మనం అది క్లీన్ చేపించకపోతే స్మెల్ వచ్చేస్తది. 15 డేస్‌కి ఒకసారైనా క్లీన్ చేపించుకోవాలి చిన్న పిల్లలున్నప్పుడు. సో, అదైతే నేను తెలుసుకున్నాను. ఆహ్, ఇది చాలా కాస్ట్‌లీది. కాస్ట్ పెట్టి కొన్నాను కానీ మెయింటెనెన్స్ లేదు. అందుకోసం అని చెప్పి ఇంకా ఇదైతే నేను ఇంట్లోకైతే తీసుకొని వెళ్ళి వేయలేదు. ఎప్పుడైనా పైన కూర్చోవాలి అన్నా ఈవినింగ్ అట్లా చిట్ చాటింగ్‌కి, పిల్లలు చదువుకోవడానికి అట్లయితే పైననే ఉంచి టెర్రస్ పైన వాడుతున్నాము. సో, అంతే. అర్బన్ క్లాప్‌లో బుక్ చేసుకున్నందుకు నేను మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యారా ఎవరైనా? ఒకవేళ మీరు కూడా కార్పెట్ క్లీనింగ్ చేపించుకోవాలి అంటే, కార్పెట్ క్లీనింగ్ మాత్రం ఇలానే జరుగుద్ది. సో, నేను కొన్ని చూసాను. వాళ్ళు సెపరేట్‌గా చేస్తారంట. బట్ అవి చాలా దూరంగా ఉన్నాయి మా ఏరియా నుండి. సో, అందుకోసమని మళ్ళీ వర్షాకాలంలో, చలికాలంలో కార్పెట్ క్లీనింగ్ అస్సలే పెట్టుకోవద్దు గైస్. ఇదొక నా సైడ్ నుండి టిప్. ఎందుకంటే చాలా మందంగా ఉంటాయి కాబట్టి ఆరవు తొందరగా. ఆరకపోతే మళ్ళీ యాజ్ యూజువల్ స్మెల్ ఒస్తది. సో, ఇక్కడైతే నేను కూర్చొని చూస్తున్నాను. తను ఏమేమి ఇంగ్రీడియెంట్స్, ఏమేమి ప్రొడక్ట్స్ వాడాడన్న చూపిస్తాను. తనైతే చెప్పాడు. ఇది గ్రిల్ క్లీనర్, ఓవెన్ క్లీనర్ అంట అది. అండ్ ఇదొచ్చేసి కార్పెట్ షాంపూ ఇది. ఈ డైవర్సీ అని. ఇది మనం కూడా కొనుక్కోవచ్చంట. ఇది కొంచెం వాటర్‌లో యాడ్ చేసేసి ఇలా ఈ స్పంజ్ తోటి మొత్తం అప్లై చేసుకోవాలి ఫస్ట్. మనం కార్పెట్ క్లీనింగ్, బెడ్ క్లీనింగ్ అవన్నీ కూడా దీంతో చేసుకోవచ్చు మ్యామ్ అన్నాడు. సో, తర్వాత ఉతికిన తర్వాత చూడండి ఇప్పుడు ఆరేస్తున్నాడు. ఎండకి ఇట్లా సన్‌లైట్‌కి ఆరేసి రేపు తీసుకోండి మేడం అన్నాడు. బట్ రేపు తీసుకోవడానికి నేను వచ్చి చూసాను. చూస్తే కూడా అది అంతే ఉంది తెల్లారి. అంటే నెక్స్ట్ డే చూస్తే కూడా అది అంతే ఉంది. సో, నేను అంత సాటిస్ఫై అవ్వలేదు. అందుకోసం అని చెప్పి నేనింకా సోఫా క్లీనింగ్ కూడా చేపిద్దాం అనుకున్నా గానీ ఇంకా చేపిచ్చలేదు. వీడియో ఇంతే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.